ఎస్ దిస్ డాక్టర్ ఎస్ రైతు సోదరులు మిత్రులు శ్రేయోభిలాషులు అందరికీ వెరీ గుడ్ ఈవినింగ్. సో ఈరోజు నేను చెప్పబోయే ముఖ్యమైన విషయం ఏంటంటే చీనీ లేదా బత్తాయి, ముఖ్యంగా నిమ్మ జాతి మొక్కలలో ఆకులు పచ్చగా అయిపోయి రాలిపోతూ ఉంటాయి. సో దానిని మనకు బుక్స్లో కానీ వివిధ పేపర్లో కానీ వివిధ రకాలుగా పిలుస్తుంటారు. అంటే ఎల్లోయింగ్ ఆఫ్ లీవ్స్ అని, క్లోరోసిస్ అని, సో లేదా పల్లాకు అని వివిధ రకాలతో పిలుస్తుంటారు. సో ఏది ఏమైనా కానీ దీనికి సంబంధించి రీసెర్చ్ చేసి ఒక ఖచ్చితమైన ప్రణాళికతో ఇప్పుడు నేను మీకు వివరించడం జరుగుతుంది. సో ముఖ్యంగా గమనిస్తే దీనికి ప్రధాన కారణం గమనిస్తే ఓవర్ వాటరింగ్, ఎక్కువగా నీరు పారించడం. తర్వాత న్యూట్రియంట్ డెఫిషియన్సీ అంటే పోషక పదార్థాల లోపం అనేది ఉండడం. సో ఇక్కడ దీనితో పాటు మనకు ఈ తెల్లదోమ నల్లదోమ వల్ల కూడా మనకు ఈ ప్రధానమైన సమస్య అనేది కనబడుతుంది. అదేవిధంగా ఈ వ్యాధి లక్షణాలు మనం గమనిస్తే ఆకులు పచ్చగా మారి ఎండిపోతాయి, అదే రాలిపోతాయి. సో ఆకులు పచ్చగా మారి రాలిపోవడం వల్ల ఆకులలో ఫోటోసింథసిస్ లేదా కిరణజన్య సంయోజక క్రియ అనేది జరగకపోవడం వల్ల పోషక పదార్థాలు అందక క్రమంగా కొమ్మలు కూడా ఎండిపోవడం జరుగుతుంది. సో దీని ఫలితంగా మొక్క అనేది స్టంటెడ్ గ్రోత్ అనేది ఉంటుంది. అంటే మొక్కలు అనేటివి ఎదుగుదల లోపించి పొట్టిగా ఉండడం జరుగుతుంది. అదేవిధంగా ఏదైతే ఈ వ్యాధి లక్షణాలు సోకిన మొక్క అనేది పక్క ఉన్న మొక్కతో పోల్చుకుంటే పెరుగుదల చాలా తక్కువగా ఉంటుంది. అదేవిధంగా మొక్క చూసినప్పుడు మొక్క అనేది కలగా లేకుండా, అంటే ఆకర్షణీయంగా లేకుండా ఒక వ్యాధి సోకిన విధంగా ఆకులన్నీ రాలిపోయి కనపడుతుంది. అంటే ఒక తోటలో దాన్ని చూస్తేనే మనం ఈజీగా ఐడెంటిఫై చేయవచ్చు. సో అటువంటి మొక్కలు ముఖ్యంగా మనకు ఏ సీజన్లో కనపడతాయి, ఎప్పుడు కనపడతాయి అంటే ముఖ్యంగా రైనీ సీజన్లో కనపడతాయి, అంటే వర్షాకాలంలో కనపడతాయి. సో ఈ వర్షాకాలం వల్ల ఏమవుతుందంటే అధికంగా వర్షాలు కురవడం వల్ల ఈ మొక్క పాదులోని పోషక పదార్థాలన్నీ దూరంగా వెళ్ళడం వల్ల పోషక పదార్థాల లోపం ఏర్పడి ఈ ఎల్లోయింగ్ ఆఫ్ లీవ్స్, ఆకులు పచ్చగా మారిపోవడం లేదా ఆకులని రాలిపోవడం అనేది జరుగుతుంది. సో దీనికి సంబంధించి మనం ఒక ఖచ్చితమైన ట్రీట్మెంట్ ఇప్పుడు చెప్పడం జరుగుతుంది. ఈ వ్యాధికి సంబంధించి కొన్ని పరిశోధనా పత్రాల్లో అకార్డింగ్ టు నేపాల్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వారి ప్రకారము ఒక ఖచ్చితమైన ప్రణాళికతో మంచి ఫార్ములాతో ఆ మెడిసిన్ లిస్టు లేదా ట్రీట్మెంట్ అనేది వివరించడం జరుగుతుంది. ఎస్. సో ముఖ్యంగా ఏదైతే ఈ వ్యాధికి సంబంధించి అకార్డింగ్ టు నేపాల్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ప్రకారము సో కాక్టైల్ ఆఫ్ మైక్రోన్యూట్రియంట్ అంటే సూక్ష్మ పోషకాల మిశ్రమంతో మనము వ్యాధి సోకిన మొక్కకు ట్రీట్మెంట్ చేయడం, అనగా స్ప్రేయింగ్ ప్లస్ డ్రెంచింగ్ రెండు చేయడం వల్ల ఆ మొక్కను మళ్ళీ రిజ్యూమినేట్ చేయవచ్చు. రిజ్యూమినేట్ అంటే ఏదైతే పచ్చగా ఉన్న మొక్కను మళ్ళీ గ్రీనిష్గా కాంతివంతంగా తయారు చేయవచ్చు. సో దానికి సంబంధించిన మెడిసిన్ లిస్ట్ అనేది చూద్దాం. సో వ్యాధి సోకిన మొక్కకు అకార్డింగ్ టు నేపాల్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ప్రకారం కాక్టైల్ ఆఫ్ మైక్రోన్యూట్రియంట్ మిశ్రమాన్ని మనం ఇప్పుడు చూద్దాం. సో దాని ప్రకారము మనకు న్యూట్రియంట్స్ ప్లస్ స్ప్రేయింగు డ్రెంచింగు అని మూడు భాగాలుగా మనం విభజించుకున్నాం. ఫస్ట్ న్యూట్రియంట్స్ చూస్తే సో జింక్ సల్ఫేట్ సో 20 గ్రామ్స్ స్ప్రేయింగ్కు, తర్వాత కాపర్ సల్ఫేట్ 20 గ్రామ్స్, మెగ్నీషియం సల్ఫేట్ 20 గ్రామ్స్, ఫెరస్ సల్ఫేటు 20 గ్రామ్స్, మ్యాంగనీస్ సల్ఫేటు 20 గ్రామ్స్, దీనితో పాటు లైమ్ సున్నం అనేది ఒక 20 గ్రామ్స్. ఇవన్నీ కలిపి మొక్కకు గుబురు పైన స్ప్రే చేయడం, అంటే మొక్క కెనోపీ పైన స్ప్రే చేయడం. సో మొక్క కెనోపీ మీద స్ప్రే చేయడం. సో తరువాత ఒక 3 days తర్వాత ఖచ్చితంగా డ్రెంచింగ్ అంటే మొక్క పాదులో వేయడం. స్ప్రే చేసుకున్న తర్వాత మొక్క పాదు, సో మొక్క పాదులో వేయడానికి ఇవి డబల్ అవుతాయి. అంటే స్ప్రేకి 20 గ్రామ్స్ జింక్ సల్ఫేట్ తీసుకుంటే డ్రెంచింగ్ మొక్క పాదులో వేయడానికి 40 గ్రామ్స్ తీసుకోవాలి. అదే కాపర్ సల్ఫేట్ 40 గ్రామ్స్, మెగ్నీషియం సల్ఫేట్ 40 గ్రామ్స్, ఫెర్రస్ సల్ఫేట్
40 గ్రామ్స్, మ్యాంగనీస్ సల్ఫేట్ 40 గ్రామ్స్ ప్లస్ సున్నం లైమ్ అనేది 60 గ్రామ్స్ తీసుకోవాలి. సో ఇవన్నీ కలిపి మొక్క పాదులో నీటితో పాటు మొక్కకు అందించాలి. ఇక్కడ గమనించండి, ఇక్కడ బోరాన్ అనేది స్ప్రేయింగ్లో కలపద్దండి. సో బోరాన్కు మిగతా వాటితో కలిపే గుణం చాలా తక్కువగా ఉంటుంది, కానీ డ్రెంచింగ్లో కలపచ్చు. కాబట్టి బోరాన్ ఏం చేస్తారంటే ఒక 20 గ్రామ్స్ డ్రెంచింగ్లో కలుపుకొని మొక్క పాదులో అందించవచ్చు. సో ఈ విధంగా మనకు కాక్టైల్ ఆఫ్ మైక్రో న్యూట్రియంట్స్ అనేది తయారు చేసుకొని వ్యాధి సోకిన మొక్కకు మనము స్ప్రేయింగ్ 1 గ్రామ్ పర్ లీటర్తో, డ్రెంచింగ్ 2 గ్రామ్స్ పర్ లీటర్తో ఇచ్చుకోవచ్చు. తెల్లదోమ, నల్లదోమ. ఓకే, ఇప్పుడు నిమ్మజాతి మొక్కలలో తెల్లదోమ లేదా నల్లదోమ నివారణకు సంబంధించి యాసిఫేట్ 1.25 గ్రామ్స్ పర్ లీటర్ లేదా బీటా సైఫ్లుథ్రిన్ ఇమిడాక్లోపిన్ 1 ml పర్ లీటర్ లేదా ఫినాల్ ఫాస్ 1.5 ml పర్ లీటర్. సో వీటిని 15 రోజుల వ్యవధిలో మనము 2 సార్లు స్ప్రే చేసుకోవచ్చు. అంటే ఉధృతిని బట్టి, ఈ తెల్లదోమ నల్లదోమ యొక్క ఉధృతిని బట్టి మనము వీటిని మార్చి మనం స్ప్రే చేసుకోవచ్చు అన్నమాట. సో ఈ విధంగా మనము ఈ వ్యాధి యాజమాన్య పద్ధతులను పాటించాల్సి వస్తుంది. ఇక సంవత్సరానికి ఒక మొక్కకు వివిధ రకాల పోషకాలు ఏ మోతాదులో అందించాలి అనే ఒక పట్టికను క్లారిటీగా ఇక్కడ రాసి వివరించడం జరుగుతుంది. సో ఇక్కడ ముఖ్యంగా గమనిస్తే పోషకాలు, వివిధ రకాల పోషకాలు ఇవి ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్, ఫిఫ్త్ ఇయర్, సిక్స్త్ ఇయర్. సో సిక్స్త్ ఇయర్ తర్వాత ఇంకా మీరు ఆ మోతాదు కంటే ఒక 50 గ్రాములు ఎక్కువ వేయచ్చు. సో ఇక్కడ చూస్తే మనము నైట్రోజన్. సో నైట్రోజన్ అనేది మొదటి సంవత్సరంలో మొక్కకు 100 గ్రాములు ఇవ్వాలి. అదే రెండో సంవత్సరం మొక్క అయితే 200 గ్రాములు, మూడో సంవత్సరం 300 గ్రాములు, సో 400 గ్రాములు, 5 450, 6 500 గ్రాములు ఈ నైట్రోజన్ అనేది ఇచ్చుకోవచ్చు. తర్వాత ఫాస్ఫరస్ చూస్తే మొదటి సంవత్సరం 50 గ్రాములు, రెండవ సంవత్సరం 100 గ్రాములు, మూడవ సంవత్సరం 150 గ్రాములు, అదే 4వ సంవత్సరం 200 గ్రాములు, 5వ సంవత్సరం 200 గ్రాములు, సో 6వ సంవత్సరం నుంచి 250 గ్రాములు ఆ పైన మనం ఇచ్చుకోవచ్చు. తర్వాత పొటాష్ చూస్తే మొదటి సంవత్సరం 25 గ్రాములు, రెండవ సంవత్సరం 50 గ్రాములు, సో మూడవ సంవత్సరం 75 గ్రాములు, 4వ సంవత్సరం 200 గ్రాములు, 5వ సంవత్సరం 200 గ్రాములు, 6వ సంవత్సరం 250 గ్రాములు ప్లస్ ఆ పైన మనము ఇచ్చుకోవచ్చు. తర్వాత జింక్ సల్ఫేట్ 25 గ్రామ్స్ ఫస్ట్ ఇయర్, తర్వాత సెకండ్ ఇయర్ వచ్చేసి 25 గ్రామ్స్, తర్వాత థర్డ్ ఇయర్ వచ్చి 50 గ్రామ్స్, ఫోర్త్ ఇయర్ 50 గ్రామ్స్, తర్వాత ఫిఫ్త్ ఇయర్ 100 గ్రామ్స్, సిక్స్త్ ఇయర్ వచ్చేసి 150 గ్రామ్స్ వరకు మనం ఇవ్వవచ్చు. సో అదేవిధంగా ఈ ఫెర్రస్ సల్ఫేట్ ఫస్ట్ ఇయర్ 25 గ్రామ్స్, సెకండ్ ఇయర్ 25 గ్రామ్స్, థర్డ్ ఇయర్ 50 గ్రామ్స్, ఫోర్త్ ఇయర్ 50 గ్రామ్స్, ఫిఫ్త్ ఇయర్ 100 గ్రామ్స్, తర్వాత సిక్స్త్ ఇయర్ ఆన్వర్డ్స్ 150 గ్రామ్స్ మనం ఇచ్చుకోవచ్చు. అదేవిధంగా మనము మ్యాంగనీస్ సల్ఫేట్ మొదటి సంవత్సరం 25 గ్రాములు, రెండవ సంవత్సరం 25 గ్రాములు, మూడవ సంవత్సరం 50 గ్రాములు, తర్వాత 4వ సంవత్సరం 50 గ్రాములు, తర్వాత 5వ సంవత్సరం 100 గ్రాములు, ఇక 6వ సంవత్సరం 150 గ్రాములు పైన మనము ఇచ్చుకోవచ్చు. సో ఈ విధంగా మనము ఈ పోషకాలు అనేటివి మొక్కకు ఒక పట్టిక ప్రకారం ఇచ్చుకుంటా వస్తే వ్యాధులు అనేటివి కంట్రోల్లో ఉంటాయి. ఏవైతే మనం ముందు చెప్పినట్లు ఈ న్యూట్రియంట్ డెఫిషియన్సీ అంటే సూక్ష్మ పోషకాలు కానీ స్థూల పోషకాలు కానీ లోపం అనేది రాకుండా మనము ఆ మొక్కలను ఆరోగ్యవంతంగా మనము పెంచవచ్చు అన్నమాట.
ఎస్, ఇంతకుముందు నేను చెప్పిన విషయాలన్నింటినీ కలుపుకొని మనము ఫైనల్గా ఒక వ్యాధి సోకిన మొక్కకు ఏ విధంగా ట్రీట్మెంట్ చేయాలంటే సో స్టెప్ బై స్టెప్ చిన్న ప్రోటోకాల్ అనేది ఫాలో కండి. సో చూడండి, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది వ్యాధి సోకిన మొక్క. ఈ వ్యాధి సోకిన మొక్కకు ఇది కెనోపీ లేదా గుబురు అంటాము. సో పాదును మనము మొక్క పాదు కింద మొక్క పాదు అనేది ఉంటుంది. సో ఇక్కడ ఏం చేస్తారంటే ఫస్ట్ వర్షాకాలం తర్వాత రూట్ రాట్కు గమ్మోసిస్ అంటే వేరుకుళ్ళకు బంక తెగులుకు సంబంధించిన ట్రీట్మెంట్ చేసుకోండి. సో అంటే మీ తోటలో వేరుకుళ్ళు ఉంటే వేరుకుళ్ళకు ట్రీట్మెంట్ చేసేయండి, బంక తెగులు ఉంటే బంక తెగులు ట్రీట్మెంట్ చేసేయండి. సో దాని గురించి నేను వీడియో ఆల్రెడీ చేశాను, అది మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వడం జరుగుతుంది, ఒకసారి చూడండి. సో తర్వాత ఏదైతే వేరుకుళ్ళు బంక తెగులు ట్రీట్మెంట్ చేసిన తర్వాత చీడపీడల నివారణకు స్ప్రే చేయండి. ముందుగా చెప్పిన ఈ తెల్లదోమ లేదా నల్లదోమ ఆ నివారణకు స్ప్రే చేసేసుకోండి. సో తర్వాత థర్డ్ స్టెప్ ఏం చేస్తారంటే ఏదైతే కాక్టైల్ మైక్రోన్యూట్రియంట్, ఇది నేపాల్ మెథడ్ అని చెప్పాను. సో కాక్టైల్ మైక్రోన్యూట్రియంట్ను మనము స్ప్రే చేసుకోవాలి, ప్లస్ మొక్క పాదులో అందించుకోవాలి. సో ఇంతకుముందు నేను చెప్పిన ఫార్ములా ప్రకారం స్ప్రే చేసుకోవాలి, తర్వాత మొక్క పాదులో వేసుకోవాలి. దీని తర్వాత ఖచ్చితంగా 1 వీక్ తర్వాత మొక్క అనేది రిజువినేట్ అవుతుంది. ఏదైతే నేపాల్ వాళ్ళు పబ్లిష్ చేసిన బుక్లో కూడా ఎవిడెన్స్తో సహా అదే చెప్పడం జరిగింది. సో చాలా రకాల సిట్రస్ ప్లాంట్స్ అనేటివి రిజువినేట్ అంటే మళ్ళీ కొత్త లీవ్స్ వచ్చేసి మళ్ళీ మొక్క అనేది పూర్వస్థితికి చేరుకుంది అనేది మనకు తెలుస్తుంది. ఇది ప్రాక్టికల్గా కూడా మన ఫీల్డ్లో, నా ఫీల్డ్లో కూడా ప్రాక్టికల్గా కూడా ఈజీగా జరిగిందనమాట. సో కాబట్టి ఈ స్టెప్ బై స్టెప్ కన్నా మనము ప్రోటోకాల్ను ఫాలో అయితే ఒక వ్యాధి బారిన పడిన మొక్కను ఈజీగా రక్షించుకోవచ్చు. సో ఇక్కడ చివరిగా ఇంకొక విషయం జాగ్రత్తగా గమనించండి. సో మీ తోటలో ఏదైనా మొక్క వ్యాధి సోకి ఉంటే దాన్ని గమనించిన వెంటనే దానికి సంబంధించిన ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేయాలి. అలా కాకుండా వ్యాధి సోకిన మొక్కను నెగ్లెక్ట్ కనుక చేస్తే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ రేపు చేద్దాము, ఎల్లుండి చేద్దాము, లేదా నెక్స్ట్ సండే చేద్దాము అని కానీ మనం పోస్ట్ పోన్ చేసుకుంటూ ఉంటే వ్యాధి అనేది ముదిరిపోతుంది. 50% వ్యాధి ముదిరిపోయిన తర్వాత ఆ మొక్కకు మీరు ఎంత ట్రీట్మెంట్ చేసినా వేస్ట్. కాబట్టి వ్యాధి సోకిన మొక్కను గుర్తించిన వెంటనే మనము దానికి సంబంధించిన ట్రీట్మెంట్ చేస్తే 100% మొక్క కోలుకుంటుంది. ఇక్కడ టైం ఫ్యాక్టర్ అనేది చాలా ఇంపార్టెంట్. సమయము వృధా చేసినప్పుడు, వ్యాధి సోకిన మొక్కను గుర్తించగానే సమయము వృధా చేస్తే ఖచ్చితంగా మొక్కలో వ్యాధి ముదిరిపోతుంది. దాని లక్షణాలు ఒక్కసారిగా కనిపించి చివరకు మొక్క చనిపోయేదానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి మొక్క మనకు కొద్దిగా టైం ఇస్తుంది అది చనిపోయేదానికి. సో ఆ టైంలో మనం తొందరగా గుర్తించి ట్రీట్మెంట్ చేసుకుంటే సో 100% మొక్కలు మనం కాపాడుకోవచ్చు.